HABY ఏమవుతుంది హనీ బేబీ అని రాపించావా నువ్వు ఎంత క్యూట్ బంగారం చిన్ని తండ్రి నువ్వు నా కోసం ఎన్ని చేసావు ఎన్ని సర్ప్రైజ్లు ఇచ్చావు నువ్వు గుడ్ మార్నింగ్ నేను 6 బేబీ విషెస్ కోసం వెయిట్ చేస్తున్నా అందరూ విష్ చేశారు సో నేను ఇంకా బెడ్ పైనే ఉన్నా సో 6 బేబీ వచ్చి ఇప్పుడు విష్ చేస్తాడు అని వెయిట్ చేస్తున్నా ఇప్పుడే లేచాడంట చూద్దాం హాయ్ 6 బేబీ సర్ప్రైజ్ థ్యాంక్ యూ ఆర్ నన్నులు ఇట్స్ సో క్యూట్ సర్ప్రైజ్ ఫర్ మీ 6 బేబీ come up 6 baby come up wish me happy birthday to me 6 baby చెప్పు 6 baby happy birthday to me కదా 6 baby 6 baby సర్ప్రైజ్ చాలా బాగున్నారు బేబీ థ్యాంక్ యూ బంగారు కొండ నాకు గిఫ్ట్స్ ఇచ్చేంత పెద్దోడైపోయాడు రోజు తండ్రి బంగారు తండ్రి సో ఇప్పుడు ఇవ్వవా నాకు చూపించవా అదేంటో వద్దులే చూపించట్లే రాసాక చూపించు ఓకేనా థ్యాంక్ యూ బేబీ హలో వెల్కమ్ బ్యాక్ అండి అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు ఇది వచ్చేసి వీడియో నా బర్త్డే బ్లాగ్ అండి సో అది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అవుతుంది సో ఇది నా బర్త్డే వీక్ డే వచ్చేసింది కాబట్టి సో ఇప్పుడే ఫ్రీ అయ్యాను అనమాట అండ్ ఇప్పుడైతే ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వాలి అండ్ ఈరోజు ఒక ఫేస్ ప్యాక్ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఏదైనా ఒకటి ఫేస్ ప్యాక్ పెట్టుకుందాం అనుకుంటున్నా సో నేను వచ్చేసి ఓల్డ్ స్కూల్ బ్రాండ్ ఇది వచ్చేసి హ్యాండ్ పౌండెడ్ టర్మరిక్ అండ్ వైల్డ్ హనీ క్లే మాస్క్ సో ఇది అప్లై చేసుకుంటున్నా ఇప్పుడు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది సో అప్లై చేసుకున్నాను ఇది ఒక 15 to 20 minutes ఉంచుకొని వాష్ చేసుకోవాలి సో నేను అలాగే ఈరోజు ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను అనమాట బాయ్ వెల్కమ్ బ్యాక్ సో ఇప్పుడు నేను కళ్ళ దగ్గర కొంచెం డార్క్ సర్కిల్స్ వచ్చాయి సో ఇప్పుడు బ్రైట్నర్ వేసాను సో రేర్ బ్యూటీది నేను నాకు ఒకరు కమెంట్ చేశారు లైక్ మేకప్ వీడియో పెట్టండి అనేసి మేకప్ ట్యుటోరియల్ సో నేను అది సూన్ వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను నాది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా క్విక్గా అయిపోతుంది సో నేను షేర్ చేస్తాను అంటే లైక్ హెవీ మేకప్ వేసుకోవాలంటే హెవీగా కొంచెం కనిపించాలి అంటే ఎలాంటిది యూజ్ చేయాలి ఎలా వేసుకోవాలి లైట్ మేకప్ అంటే ఎలా వేసుకోవాలి అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను నాకు చాలా రోజులు అవుతున్నట్టు అనిపిస్తుంది నేను మేకప్ వేసుకోక ఎందుకంటే లాస్ట్ టైం చెప్పాను కదా నాకు కొంచెం
ఐ ల్యాషెస్ సమ్ స్వెల్లింగ్ వచ్చేసాయి అనేసి. సో అప్పటి నుండి వేసుకోలేదన్నమాట. బట్ ఈరోజు నా బర్త్డే కదా అని కొంచెం లైట్గా వేసుకుంటున్నాను. కొత్తగా అనిపిస్తుంది అనమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ చేస్తూ ఉంటే. ఇప్పుడు ఐబ్రోస్ చూసారా, దీనికి డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా? సో ఇప్పుడు అంతా రెడీ అయిపోయాను. అండ్ నేను నా బర్త్డే డ్రెస్ వచ్చేసి ఇదండి. సో ఇదన్నమాట నా బర్త్డే డ్రెస్. ప్యారెట్ గ్రీన్ కదా, సో ఇది నియాన్ గ్రీన్. ఇది వచ్చేసి నేను మింట్రాలో తీసుకున్నాను. నేను వీడియో కూడా మీకు షేర్ చేశాను ఇవన్నీ. ఒకవేళ చూడకుండా ఉంటే చూడండి. సో ఇప్పుడైతే ఈ డ్రెస్ వేసుకుంటున్నా. ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి చూపిస్తాను. హలో అండి, వెల్కమ్ బ్యాక్. సో ఇది అండ్ హ్యాండ్కి వచ్చేసి బ్రేస్లెట్ నేను ఇండియా నుండి తెప్పించుకున్నా. ఇది వచ్చేసి విజయవాడలో తీసుకున్నారు, విజయవాడ మల్బార్లో తీసుకున్నారు. ఇది డైమండ్. ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ అనమాట. సో ఇది వచ్చేసి డైమండ్. ఇలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది షేర్ చేయండి. సో ఇది నా బర్త్డే గిఫ్ట్. ఏం చేసావు నువ్వు? చూపెట్టు. ఏం చేసావు? నాకు ఎందుకో డౌట్, నువ్వు ఏదో చేసావని డౌట్. వీడు పైకి వచ్చి రిలీజ్ చేశాడు, నేను డెకరేషన్ చేస్తూ. Greeting card. Read it and always get the credit you deserve for all the love you give and all the values you give. You know, just when I need your help in something I don't know, and also I to step aside and let me learn. You are never really praised enough for everything. But mom, I always grateful and so glad that I have you. Happy birthday, honey, baby. Thank you so much, Arnaldo. You're so cute. Muddu. Thank you. Wow. Hey, chocolates kuda nakena? Wow. Super. Thank you, our baby. Thank you, our baby. సో ఇక్కడ అందరికంటే కూడా ఆరు బేబీ చాలా ఎక్సైటెడ్ అనమాట. ఎందుకంటే ఇంకా బర్త్డే అండ్ ఏంటంటే ఎప్పుడైనా నా బర్త్డే అయినా ఈవెన్ మా హస్బెండ్ బర్త్డే అయినా ఎప్పుడైనా కూడా ఏంటంటే ఇంకా వాడే చాలా ఎక్సైట్ అవుతాడు. వాడు సర్ప్రైజ్ ఇవ్వాలి, డెకరేషన్ చేయాలి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాడనమాట. అంటే
వాడికి మేము అలా చేస్తాం కాబట్టి మళ్ళీ సేమ్ అదే మాకు కూడా వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో అందుకే మెయిన్గా మా హస్బెండ్ అది అంటే జస్ట్ చిన్న బ్యాక్ డ్రాప్ అదంతా చేశారు, వాడి కోసమే మెయిన్గా చేశాడనమాట. సో వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడనేసి, అండ్ వాడితో పాటు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో అలా మా అత్తయ్య గారు మావయ్య గారు కూడా ఇక్కడ రెడీ అయ్యారు. జస్ట్ మా హస్బెండ్ కేక్ తీసుకొచ్చారనమాట. సో అది కట్ చేశాను అంతే. మీది చైన్ బాగుంది అత్తయ్య గారు. అరబి చూడు, అరబి చూడు. హాయ్ 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 హాయ్. సో ఆరబి నాకు ఇది సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఇచ్చారు ఆరబి. Are baby butterflies? Yeah. I'm going to put my dino things can be lot of. So it can be powerful. I'm A B Y. ఏమవుతుంది? Honey baby. హనీ బేబీ అని రాపించావా నువ్వు? ఎంత క్యూట్ బంగారం చిన్ని తండ్రి నువ్వు. నా కోసం ఎన్ని చేసావు, ఎన్ని సర్ప్రైజ్లు ఇచ్చావు నువ్వు. రీసెంట్గా మొన్న అత్తయ్య గారు వాళ్ళు వచ్చేటప్పుడు ఈ 2 స్టీల్వి తెప్పించామన్నమాట ఇండియా నుండి. ఇలా కర్రీస్కి బిర్యానీస్కి బాగుంటుంది అనేసి ఇవి తెప్పించాము. సో ఇందులో ఫస్ట్ టైం బిర్యానీ చేసామన్నమాట నా బర్త్డే రోజు. చాలా బాగా వచ్చాయి, బాగా కుదిరాయి. సో ఏంటంటే మనం కొంచెం మంచి క్వాలిటీ స్టీల్ తీసుకుంటే ఏంటంటే మంచిగా అడుగంటకుండా మంచిగా బిర్యానీస్ అయినా కర్రీస్ అయినా బాగా వస్తాయి. చెప్పు హ్యాపీ బర్త్డే. I have the golden. సరే కానీ చెప్పు హ్యాపీ బర్త్డే. Happy birthday, honey baby. నువ్వు థ్యాంక్ యూ ఆర్ బేబీ, నువ్వు నాకు చాలా సర్ప్రైజ్లు ఇచ్చావు. We didn't give you a prize. We didn't give you a gift. గిఫ్ట్ ఇచ్చావు కదా. greeting card. అది గ్రీటింగ్ కార్డ్ గిఫ్ట్ కాదా? గ్రీటింగ్ కార్డే గిఫ్ట్ అనుకున్నానే నేను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. సో నా బర్త్డే వీడియో చూసారు కదా. సో ఇదనమాట, ఇలా జరిగింది సింపుల్గా, హ్యాపీగా. అండ్ మీరందరూ నాకు చాలా విషెస్ వచ్చాయన్నమాట. సో మీరందరికీ చాలా థ్యాంక్స్. లైక్ ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అండ్ యూట్యూబ్ నుండి, ఇన్స్టా నుండి చాలా చాలా మెసేజెస్ వచ్చాయి. నన్ను ఫాలో అయ్యే వాళ్ళు అందరూ, ఆల్మోస్ట్ అందరూ విష్ చేశారు. సో అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ యా, ఇదండి వీడియో. నా బర్త్డే బ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ యా, ఈ బ్రేస్లెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది.
అండ్ చాలా సింపుల్గా చాలా బాగుంది ఇది. సారీ, చూసారా అంత బాగుందో. ఇదన్నమాట. సో ఈ గిఫ్ట్ ఎలా అనిపించింది అనేది కూడా, అంటే గిఫ్ట్ అంటే నాకు నచ్చి చేయించుకున్నాను ముందే. సో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్, టేక్ కేర్ అండి.